Yeah. అమ్మ ఒరే బాటిల్ ఉందిరా ఇందులో సుబ్బారావు. అనదర్ సరుకు. దిస్ ఈజ్ స్వీట్ సరుకు, దిస్ ఈజ్ హాట్ సరుకు. హలో గైస్, హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు చారీ థియరీ. తమిళ టైటిల్లో మీరు ఆల్రెడీ చూశారు. మళ్ళీ మనకి దగ్గరికి సరుకు వచ్చింది. ఈసారి పద్దు రాలేదు, బట్ షీ సెంట్ సరుకు. పొద్దున్న లేచా, 5ంటికి లేచా. ఐ హ్యాడ్ నో ఇంటెన్షన్ టు వ్లాగ్ దిస్. సో పొద్దున్న లేచి ఆ బస్సుడికి ఫోన్ చేస్తే ఆ బస్సుడు అసలు ఫోన్ ఎత్తలే, ఇగ్నోర్డ్ మీ మ్యాక్స్ ప్రో. ఇంకా సర్లేరా మా డాడీ ఏమో వెళ్ళిపో, జయంటి దగ్గరికి వెళ్ళిపో అంటే వెళ్ళి నుంచుని వై ఈజ్ మై లైఫ్ లైక్ దిస్ అని చెప్పి చూస్తున్నా అసలు రోడ్డు మీద ఏం జరుగుతుంది అని గమనించి ఒక 40 మినిట్స్ తర్వాత ఆడు వచ్చాడు. వచ్చిన తర్వాత ఎంత సరుకు వచ్చిందంటే నేను బండి మీద తేలేకపోయా సరుకు అంతా. సో అదంతా ఒక ఆటోలో వేసి ఆటోడు ముందు వెళ్తుంటే నేను వెనకాల ఫాలో ఇప్పుడే ఇంటికి వచ్చా. యాజ్ యూజువల్గా ప్రణయవర్మ పొద్దున్న లేకడు కాబట్టి పొద్దున్న నేనే వెళ్ళి తీసుకొచ్చాను అనమాట. ఇప్పుడు మెల్లగా అన్బాక్సింగ్ చేసి అసలు ఏమున్నాయో మీకు అలా చూపిస్తాను. ఐ డోంట్ నో ఇది ఎంత పెద్ద బ్లాగ్ వస్తుంది ఎట్సెట్రా. బట్ ఆల్రెడీ కొంచెం తీసా, అవేంటో చూపించి తర్వాత నేను కూడా ఓపెన్ చేయని కలిసి ఓపెన్ చేద్దాం. ఓకే, సో పార్ట్ 2 ఆఫ్ అన్ప్యాకింగ్ వితౌట్ పద్దు. అది అన్ప్యాకింగ్ విత్ పద్దు, ఇది అన్ప్యాకింగ్ వితౌట్ పద్దు, బట్ పద్దు పంపించరికే అనమాట. ఓకే, లెట్స్ గో, స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేస్తే మనకి బేసికల్లీ 3 కవర్లు వచ్చినాయి. ఇదొకటి, ఇది ఒక బియ్యం బస్తా, ఈ కవర్ వచ్చింది. ఈ కవర్లో ఇందాకే తీసి పెట్టాను. సో ఫస్ట్ వీటితో స్టార్ట్ చేద్దాం గైస్. మీలో ఎంతమందికి సమ్మర్ సీజన్ వస్తే మామిడి పళ్ళు ఇష్టం నాకు తెలియదు, కానీ నాకు మ్యాంగో అదే కచ్చా ఆమ్ ఇష్టం, అదే పచ్చి మామిడికాయ. ఇక్కడ టిష్యూ ఎందుకు ఉందో నాకు తెలియదురా, బట్ యా ఇదిగో మామిడికాయలు ఇంకా పెద్దవి అవ్వలేదంట మా డాడీ వాళ్ళ చెరువు దగ్గర. సో పక్క చెరువులో అంకుల్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ చెరువు నుంచి 3 మ్యాంగోలు తీసి మనకు పంపారు. ఇవి ఈవినింగ్కి కోసుకొని వేసేయడమే. నెక్స్ట్ దిస్ అనదర్ సరుకు. దిస్ ఈజ్ స్వీట్ సరుకు, దిస్ ఈజ్ హాట్ సరుకు. యా, ఇప్పుడు ఇందులో 3 ఉన్నాయి. ఇవేంటో ఒకసారి లుక్ వేద్దాం. యాజ్ యూజువల్గా 2 డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. మనం ముళ్ళు ఇప్పడాలి ఏం చెయ్యం అనమాట. బాదం, యు నో వై బాదం ఈజ్ సెంట్, బికాజ్ ఇట్ ఈస్ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ రేవతి పద్మ గారు దట్ ఎవ్రీ డే వీ హ్యావ్ టు సోక్ ఆల్మండ్స్ అండ్ ఈట్ సో దట్ వీ విల్ గెట్ బలం. రోజంతా చెత్త తింటూ ఆల్మండ్స్ తింటే ఏంటి, తినకపోతే ఏంటి, బట్ యా ఇట్స్ అన్ ఇంప్రూవ్మెంట్, సో మనం ఫాలో అవ్వాలి. నెక్స్ట్ ఇట్స్ కాజు. చికెన్ కర్రీలోకి వాటిలోకి వాడుతూ ఉంటాం మేము. ఇదేంటో నాకు కూడా తెలియదు, ఒకసారి చూద్దాం. పొడి, ఏం పొడి? వేరుశనగ పొడి. ఇది మా మమ్మీ రాయలసీమలో ఉన్నప్పుడు నేర్చుకున్న వన్ ఆఫ్ ది రెసిపీ, ఎలా మా ఇంట్లో కంటిన్యూ అవుతుంది ఈ పొడి. ఇది 200% ఘీ, నెయ్యి. మా మమ్మీని ఇంట్లోంచే పంపమంటా, నేను ఇదే తింటాను. సో నెయ్యి. యాజ్ యూజువల్గా వి గెట్ పాల్ బాటిల్స్ గైస్, 2 పాల్ బాటిల్స్, బికాజ్ ఈ మధ్యన మేము కాఫీలు, ఓట్ మీల్స్ ఇవన్నీ తింటున్నాం. సో పాలు పంపమన్నా, ఇది నేనే పంపమన్నా. ఇస్ వైట్ శనగలు, బికాజ్ మై మామ్ వాంటెడ్ మీ టు మేక్ వాట్ డూ యూ కాల్ శనగల స్నాక్స్. ఏవో ఇలా ఉడకపెట్టుకొని అందులో ఉప్పు కారం చల్లుకొని ఉల్లిపాయలు కోసుకొని చేసుకుంటారు కదా, అది చేసుకోవడానికి ఉంటుంది అన్న. కుక్కర్లో వేసుకొని ఉడకపెట్టుకోండి అంటున్నారు. దీని మీద నన్ను అప్డేట్ అడగంటారు ఆ కమెంట్స్లో. నెక్స్ట్ చారీ థియరీ కుకింగ్ వీడియోస్ ఏమన్నా చేస్తే అన్నయ్య శనగలు వండేవా అన్న అని అడగండి. మోస్ట్లీ వండుకోం, బట్ ఇది మా మమ్మీకి తెలిస్తే మళ్ళీ ఆయన చూస్తారు కదా, ఫోన్ చేసి తిడతారు. బట్ యా, దీని మీద అయితే నన్ను అప్డేట్ అడగండి ఈ శనగల గురించి ఏంటో. ఇప్పుడు ఇంత మాదిరి ఒక థర్మాకోల్ బాక్స్ వచ్చింది. ఈ బాక్స్ కూడా ఇప్పుడు చూద్దాం అసలు ఏమున్నాయి ఏంటి అని. ఫస్ట్ ఈ బాక్స్ పక్కన ఏదో ఉంది.
ఓ మై గాడ్, ఓ మై గాడ్. ఇది నాకు తెలిసి కొన్నది కాదు, మా మమ్మీ ఇంట్లో చేయించింది ఏదో ఇది. ఓ వావ్, చూసారా, జుగాడ్ మ్యాక్స్ ప్రో. మా ఇంట్లో మొన్న మేము 2022లో ఇల్లు కట్టుకున్నాం కదా, అక్కడ ఏదో గ్రానైట్ మొక్క మిగిలిపోతే ఇలా చేయించినట్టున్నారు నాకు తెలిసి. సో మా మమ్మీ వచ్చినప్పుడు ఎక్కువ మేము నైట్ చపాతీలు తింటూ ఉంటాం. సో ఆ చపాతీలు మేము చేసుకోవడానికి ఇక్కడ ఏం ఉండట్లేదు అని చెప్పి రావతి పద్మ షీ సెంట్ దిస్. నౌ వీ హ్యావ్ అనదర్ డబ్బా. ఇది ఓపెన్ చేసి మళ్ళీ కలుస్తా. 1 సెకండ్. కనిపిస్తుందో లేదో నాకు తెలీదు, బట్ యా. ఐ గెస్ వీఆర్ ఓకే. దీన్ని మళ్ళీ ఇప్పుడు తీయాలి. గ్యాస్ ఇందులో నాకు తెలిసి యాజ్ యూజువల్గా రేవతి పద్మ పంపారు అంటే మరి కూరలు అవి ఉండాలి కదా, అవేవో ఉంటాయని అనుకుంటున్నా. బట్ ఇది నాకు కూడా సర్ప్రైజే. ఏం పెడతారో ఆ పద్దు ఆల్వేస్ కమ్స్ విత్ సర్ప్రైజెస్. ఓ మై గాడ్, మీకు చూపించాలి. ఫస్ట్ చూడండి ఇందులో ఎంత ఐస్ ఇరుక్కో. ఎందుకంటే పాడవకూడదు సమ్మర్ అని చెప్పి మా నాన్నగారు జిగి ఫస్ట్. అబ్బో ఓరి నీ అమ్మ, ఇప్పుడు ఐస్ తీయాలా ఫస్ట్? 1 సెకండ్ గైస్. ఒరే 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 ఒరే, ఐస్ కింద పడింది గైస్. ఇది మాత్రం 1 బాటిల్ గైస్. ఓహో, కుమ్మెహర్ ఇందులో ఐస్. బట్ ఇలా ఉండి ట్రాన్స్పోర్ట్ చేస్తేనే ఇది వర్కౌట్ అవుద్ది. అగైన్ లెట్ మీ సెట్ దిస్ అప్. అబ్బా అయ్యా, ఇదిగో ఇక్కడ కాలుకి ఐస్, ఇదిగో ఇక్కడ అంతా. సారీ గైస్, వర్స్ట్ వ్లాగింగ్. ఇదిగో ఇదంతా ఐస్ అయిపోయింది. బట్ లెట్ మీ సెట్ దిస్ అప్ అగైన్. అమ్మ, ఒరే బాటిల్ ఉందిరా ఇందులో సుబ్బారావు. ఇప్పుడు ఈ బాటిల్ ఏం చేయాలి? ఓకే, ఈ బాటిల్ ఇది అక్కడ తీసుకెళ్ళి పెట్టేసి వస్తా. రే 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 రే, అబ్బా చేతులు పోయినాయి కదరా. సారీ గైస్ ఫర్ ది సౌండ్ ఎఫెక్ట్స్. ఎంతరా ఇది? 500 ml. దాంట్లో కూడా వాటర్, పాలు బాటిల్ లెక్కేద్దాం. ఆగండి, లెక్కేస్తండి. అయ్యో తుస్సు. 1 2, ఇందాక 2 చూపించా మీకు. ఏంటి? వాట్ ఈస్ దిస్? ఫస్ట్ చేతులు తుడుచుకోవాలి దేనికన్నా. ఇవేంటో చూద్దాం. దొరికిందిరా దారం. ఓకే, నో వాట్ ఈస్ దిస్? మా గిఫ్ట్ ఓపెనింగ్ లాగా ఉంటుందిరా నాకు. ఇదేంటిది? ఓ, దిస్ ఈజ్ గైస్, విల్ నాట్ బిలీవ్ మీ, బట్ ఇట్ ఈస్ ఫిష్ ఫ్రై. మై మామ్ ప్యాక్డ్ ఇట్ లైక్ దిస్. ఇందులో కొన్ని ఫిష్ ముక్కలు, అలా ఫిష్ ఫ్రై. 200% పెరిగింది. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఇది ఇంకో డబ్బా. నాకు తెలిసి ఏదో ఫిష్ కూర, ఏదో కూర. అమ్మ చేతులు పోతున్నాయి రా నాయన.
ఇది ఇంకో డబ్బా. ఇంక ఇది ఖాళీ గైస్. సో మా మమ్మీ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఉన్నంత సరుకు లేదు, కానీ అందులో ఒక 40% వేసుకోండి. ఇది 40 కూడా కాదు, 30% వేసుకోండి. అయినా సరే ఎంత వచ్చిందో మీకు ఇప్పుడు ఒకసారి చూపించాలి మీకు, బికాజ్ యూ విల్ నో. మళ్ళీ ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి, ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్. ఇవి అక్కడ పెట్టావు, ఈ ఫ్రిడ్జ్లో పెట్టావు అని. ఇది గైస్ మ్యాటర్. యు సీ, ఇవేంటో చూద్దాం. ఇక్కడ పెడితే ఎలా ఉంటుందో చూద్దాం. అచ్చా, రాజ్మౌల్ యాంగిల్స్ గైస్ ఇవన్నీ. రాజ్మౌల్ కదా, రాంగోపాల్ యాంగిల్స్ ఇవన్నీ. ఓకే, ఫస్ట్ ఇది వెజ్ చిట్టొడియాలు జీడిపప్పు కనిపిస్తున్నాయి నాకు ఇందులో. మేము చేసుకుంటాం మా ఇంట్లో, మాకు ఇష్టం, నాకు మా తమ్ముడికి. సో చేసి పంపారు. ఇదేంటో చూద్దాం. పక్క నాన్ వెజ్ కర్రీ. అమ్మని ఎంత ప్లేట్ మార్చేసావురా? 200% పెరిగింది. నాన్ వెజ్ కర్రీ, డోంట్ నో వాట్ ఇట్ ఈస్. మసాలా వాసన వస్తుంది. ఇది ఇంకోటి. రావట్లేదా? రావట్లేదు గైస్, బట్ ఒక నాన్ వెజ్ కర్రీ. సో అదనమాట మ్యాటర్. అన్నీ కవర్ చేసినట్టే ఆల్మోస్ట్. సో ఇప్పుడు మా మమ్మీకి ఫోన్ చేస్తే ఏవి ఫ్రిడ్జ్లో పెట్టాలి, ఏవి ఎక్కడ సర్దుకోవాలి, ఇవన్నీ నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత షీ విల్ బీ పీస్ఫుల్, షీ విల్ బీ హ్యాపీ. సో ఆ డ్యూటీ కూడా చేసి పొద్దున్నే లేచాం కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకుని కానిచ్చేద్దాం అనమాట. సో దాట్స్ ప్రిడామినెంట్లీ ద వీడియో రా. అంటే నేను తీద్దాం అనుకున్నది ఇదే అనమాట. బేసికల్లీ ఐ వాంటెడ్ టు షో యూ వాట్ సరుకు పద్దు సెంట్స్. ఇఫ్ యూ డోంట్ నో, దిస్ ఇస్ బియ్యం బస్తా. మీలో ఎంతమంది ఊరి నుంచి వేయించుకుంటారో నాకు తెలీదు. మా ఇంట్లో అయితే వేస్తారు బియ్యం బస్తా, ఒక్కొక్కటి కొన్ని మంత్స్కి ఒకసారి. సో అలా బియ్యం బస్తా కూడా వచ్చిందనమాట. సో దాట్ ఇస్ ది వీడియో గైస్. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు. లాస్ట్ అన్ప్యాకింగ్ వీడియో వాజ్ ఎ మిరాకిల్. అన్ని వ్యూస్ ఎందుకు వచ్చినాయో నాకు కూడా తెలీదు. సో అందుకనే బేసికలీ దాట్ మోటివేటెడ్ మీ టు మేక్ దిస్ వీడియో అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది లవ్. ఈ వీడియో కూడా నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ కామెంట్. మీకు ఇంటి నుంచి ఏం సరుకులు పంపిస్తారో కమెంట్ చేయండి. అండ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు చారి థియరీ. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు మాత్రం సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.